శ్రీనివాసాయ. ఏమైందిలా రంది కొద్ది కూర్చున్నావు? ఏం చెప్పాలక్క, నాకు బాగా రంది అవుతుంది. నీకేం రంజే? ఎందుకుంటది నాకు రందక్క? మా అక్కకు ఎన్ని సంబంధాలు చూసినా ఏడ ఖాయమైతలేవు. అచ్చినోడు అచ్చినట్టే మర్రిపోతుండు. ఏమైందో నాకు ఏం అర్థమైతలేదు. ఏమన్నా అడిగేపోయినా వాళ్ళు పడితే తెలుస్తుంది కదా. ఏం చేయాలక్క? తిరిగి తిరిగి నా కాళ్ళు పోయినాయి. అడిగి అడిగి నా నోరే పోయింది. అల్లు పట్టించి షంపులే కరిగిపోయినాయి. అల్లు పట్టించి షంపులే కరిగిపోయినాయి. ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. నేను ఇంకేడ పోవాలి? ఏడ చెప్పుకోవాలి? ఏ దేవునికి చెప్పుకోవాలి? అట్లా కాదే, ఇప్పుడు వచ్చేది సమ్మక్కల పుణ్యమే కదా. ఇంట్లో అందరూ స్నానం చేసుకొని సమ్మక్కకు మొక్కుకోరి. ఏ కొంటదానం ఉన్నా ఆ తల్లి బయట పెడుతుంది ఎంబడే. సరే అక్క, మంచి ముచ్చట చెప్పిండ్రు. మీరు చెప్పినట్టే చేస్తా. అమ్మ తల్లి బాంచన్, మా అక్కకు ఏడ చూసినా సంబంధాలు ఖాయమైతలేవు. ఎందుకైతలేవో నాకు తెలవాలి తల్లి, నాకు తెలవాలి. అక్క మంచిగా మొక్కుకోయే. ఏ కొంటెతనం ఉన్నా ఈ తల్లి ఎంబడి బయట పెడుతుందట. మంచిగా మొక్కు. శరణు శరణురా నా తల్లి పార్వతి, శరణు శరణులే. ఇక జారు జారు పంటనాది, జంపన్న వాగునాది. జారు జారు పంటనాది, జలారు పంటనాది. జంపన్న వాగునాది. జంటరేక నాకు గదు పిల్ల నాది. తల్లి బాంచన్, చెప్పు తల్లి. మా ఇంట్లో ఏం కొంటెతనం ఉందో ఏమో చెప్పు తల్లి. మీకు ఏం తక్కువ చేసినాం మేము, చెప్పు తల్లి. నాకేం తక్కువ చేసినావు నీకు తెలియదా? ఏం చేసినాం బాంచన్, చెప్పు. చెప్పుతే తెలుస్తుంది కదా తల్లి. అందరిని ఎత్తుకున్నావు కానీ నన్ను ఎత్తుకున్నావా నువ్వు? తల్లి బాంచన్, నా అక్కకు లగ్గమైతే నేను ఎత్తుకుంటాను తల్లి. నా ఇంట్లో ఏడ ఎత్తలేదు. నా ఇంట్లో ఏం మంచిగా ఉందని ఎత్తుకోవాలి తల్లి. నా గడియల్లో పుట్టిన నీ అక్కకు నీ అక్క కన్నా ముందు నువ్వు ఎట్లా లగ్గం చేసుకున్నావే? తప్పండి బాంచను, నేను అద్దన్న నా అక్కనే చేసింది. నువ్వు వద్దన్న కానీ నేనంటగాలు ఎత్తానే. అద్దు తల్లి, నీకేం తక్కువ అయిందో చెప్పు. మేమద్దా నీకు నీ కోరిక తీరుతాం తల్లి. నీకు అన్ని మొక్కులు చెల్లించుకుంటాం తల్లి. జర బాంచన్ మాకు ఏం చేయకుండా, మాకు ఏ కోటెతనం లేకుండా చెయ్యి తల్లి. నవ్వద్దు తల్లి. నా అక్కకి ఎందుకు